హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర బిడ్డ. ఈరోజైతే బెంగళూరులో బసవన గుడి దగ్గర నేషనల్ గ్రౌండ్స్ ఏరియాలో అవరే బేళే మేళా జరుగుతుంది. అంటే అనపగింజల పండగ అన్నమాట. చూసారు కదా, ఈ క్రౌడ్ అంతా ఈరోజు ఈ మేళాకు వచ్చారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది గోల్డెన్ జూబ్లీ 25 years కంప్లీట్ చేసుకుంది ఈ మేళా. దీన్ని వాసవి కాండిమెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ వాసవిదేవి విగ్రహాన్ని కూడా పెట్టారు ఎంట్రన్స్ లో. వాసవి కాండిమెంట్స్ అంటే చిరుతిళ్ళకి పెట్టింది పేరు అనమాట. ఇది వివిపురంలో ఉంది, అలాగే జయనగర్లో కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆర్కెస్ట్రా పెట్టారు, మంచి మంచి సాంగ్స్ పాడుతున్నారు. ఈ ఔరేబేళ మేళాలో మనకి చాలా స్టాల్స్ వేశారు. కొన్ని ఎక్స్ప్రెస్ వే స్టాల్స్ ఉన్నాయి, అలాగే బయట కూడా ఫ్రీ స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నో ఎంట్రీ ఫీజు అనమాట. అదే ఎక్స్ప్రెస్ వేలో లోపలికి వెళ్ళాలంటే మనం అక్కడ తినాలనుకుంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు, 100 rupees పర్ పర్సన్. కొన్ని వందల రకాల ఐటమ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారండి. ఈ పప్పుతోటి, అవరేబేళ పప్పుతోటి. ఈ అనపగింజలు చూసారు కదా, ఇలాగ పోగులు వేసి అమ్ముతారనమాట. మనకు కావాలంటే కొంచెం ఇక్కడ ఈరోజు ఉత్సవం జరుగుతుంది కాబట్టి మనకి కొంచెం చీప్గా అమ్ముతారు, తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. ఈ అనపకాయలు పండడానికి ఇది మంచి సీజన్ అనమాట. అందువల్ల చుట్టుపక్కల రైతులందరూ బాగా పండించి తీసుకొచ్చి ఇలాగా అమ్ముతారనమాట. చూసారు కదా, ఇక్కడ లీటర్ లెక్కన అమ్ముతారు. ಎಷ್ಟು లీటర్ లెక్కనా? ಎಷ್ಟು? ಇದು ಇದ್ರ ಜೊತೆ 300 ಇಷ್ಟು. ಅದು లీటర్ 300 రూపాయలట, అర లీటర్ అయితే 150. ఈ పప్పును ఉపయోగించి ఈరోజు ఇక్కడ ఎన్ని రకాలు చేస్తారో చూద్దామండి. ఇక్కడ జిలేబీలు తయారు చేస్తున్నారు. ఈ జిలేబీలు కూడా ఈ అనపగింజల పప్పుతో తయారు చేసిందే. చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా ఎమ్మీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఇవి బొబ్బట్లు అంటాం కదా మనం, హోళిగే అంటారు వీళ్ళు. ఇక్కడ హోళిగే అంటే బొబ్బట్లు అనమాట. సూపర్గా ఉంటాయని అనపగింజలతో చేస్తారు. చూసి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే, చాలా క్రౌడ్ ఉంది, మామూలుగా లేరు జనాలు. అయినా సరే అందరికీ కూడా టక్ మని సప్లై భలే చేస్తున్నారు. 3-4 స్టవ్లు పెట్టారు, 3-4 పెనాలు వేశారు. అందు మీద బాగా స్పీడ్గా చేసి ఇక చూసారు కదా బొబ్బట్లు ఇలాగా చిన్న చిన్న బౌల్స్లో వేసి ఇస్తున్నారు. ఒక్క బొబ్బట్టు 30 rupees. పర్వాలేదు, బొబ్బట్టుకి ఏం పెద్ద ఛార్జ్ ఏం చేయట్లేదు. చాలా బాగున్నాయండి. స్వీట్ అది కరెక్ట్గా ఉంది. ఎంత బాగుందంటే భలే ఎంజాయ్ చేసా ఫుడ్ మాత్రం. రాగి రొట్టినా? ఓకే. ಅವರೇ ಜೊತೆ ಮಾಡಿದ್ದ ಇದು అక్కి రొట్టి. ఇప్పుడు కాంటి పట్టుకున్నారు కదా, ఇవి ఒకటి రాగి రొట్టి, ఇంకోటి అక్కి రొట్టి అంటారు. అంటే ఇది రాగి పిండితో చేసింది, ఇంకోటి బియ్యం పిండితో చేసింది. ఇది వచ్చేసి పావు బాజీ. భలే చేస్తున్నారనమాట. ఇదంతా అనపగింజలతో చేస్తున్న పావు బాజీ, అనపగింజల పావు బాజీ. సూపర్గా ఉంది టేస్ట్. అంటే సేమ్ ప్రొసీజర్ అనుకోండి పావు బాజీ. అందులో మనకి ఉడకబెట్టిన అనపగింజలు కలుపుతారు, దాంతో తింటూ ఉంటే సూపర్గా ఉంది. మధ్యలో పలుకుతో తగులుతుంటుంది కదా గ్రేవీలోని. అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం. భలే ఫాస్ట్గా చేస్తున్నారు, టక్కమని చేసిస్తున్నారు. క్యూలు మాత్రం భలే కట్టేశారండి జనాలు, ఎక్కడ లేని జనాలు వచ్చేస్తారు. అందులో ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా పిల్లలకి, అందరూ చక్క ఫ్యామిలీస్తో కలిసి వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేదండి, అందరూ ఇంకా A to Z వచ్చేసారు అనమాట. ఎటు చూసిన కోలాహలంగా ఉంది లోపల గ్రౌండ్స్ అంతా. ఇది మనకి 27th స్టార్ట్ అయ్యింది నేషనల్ గ్రౌండ్స్లో ఇక్కడ. అలాగే ఇది January 5th వరకు కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. January 5th వరకు జరుగుతుంది ఇది ఈ మేళా. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బొబ్బట్లు మాత్రం భలే కాలుతున్నాయి అనమాట. అసలు మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవరు. ఇది పకోడీ వేస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మనకి అనపగింజల పకోడీ. ఇంకా అనపగింజలే ప్రతిదీ, ఇంకా అంట్లో అనపగింజలే. ఇది అనపగింజల తవా పులావ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇది కూడా బాగా ఇంకా మంచి ఘుమఘుమలాడుతూ వస్తుంది వాసన. ఇక్కడ ఏమో గ్రేవీ తయారు చేస్తారనమాట తవా మీద. శుభ్రంగా అనపగింజలు వేసి మంచి మసాలా వేసి గ్రేవీ రెడీ చేసి అక్కడ అన్నంలో కలుపుతున్నారనమాట. చూసారు కదా, మేము కూడా తీసుకున్నాము. సూపర్గా ఉంది. ఇది వచ్చేసి 100 rupees, ఒక ప్లేట్ 100 rupees. పావు బాజీ కూడా 100 rupees. మినిమం 100 ఉంటుంది ఏ ఐటమ్ అయినా సరే. అందరూ చూసారు కదా ఫుడ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా ఈ యూత్ వాళ్ళు వీళ్ళని కదా అందరూ అనమాట. ఇది వచ్చేసి మిక్సర్లు, మనకి పుదీనా మిక్స్ అంట. పుదీనా ఫ్లేవర్ మిక్స్ చేసిన అవరేబెలే పుదీనా మిక్స్, అవరేబెలే కారా మిక్స్. ఇదేమో చిల్లీ వేసి చేసింది అనమాట, రెడ్ చిల్లీ వేసి. ఇలాగే మనకి ప్యాకెట్లు కావాలంటే గ్రామ్స్ లెక్కన ఇలా చక్కగా అమ్ముతారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే పచ్చళ్ళు, ఆవకాయ, ఇంకా అలా ఊరగాయలు కొన్ని రకాల పచ్చళ్ళు పెట్టారు, పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇలా కూర్చొని తింటున్నారు పాపం ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ప్లేస్ మరి అంటే అందరికి చైర్స్ అవి లేవు, కింద పరదాలు వేశారు, చక్కగా కూర్చొని తినడానికి బాగుంది. అలాగే మిల్క్ కేక్ అంట చాలా బాగుంది.
ಮಿಲ್ಕ್ ಕೇಕಾ? ಇದು ಅವರೇ ಬೇಳೆ ಜೊತೆ ಎಲ್ಲ ಅವರೇ ಬೇಳೆ ಇದೆ. ನಮ್ಮನ್ ಮಾತ್ರ ಬಿಟ್ಟು ನಮ್ಮನ್ ಬಿಟ್ಟು చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తున్నారు. లోపల వంట చేసే వాళ్ళు కూడా భలే మాట్లాడిస్తున్నారు. అవన్నీ మిల్క్ కేక్ అంట, ఒక మిల్క్ కేక్, అలాగే అవరేబెళ్ళే చెక్కి అంటారు. మనం శనగపప్పుతో చేస్తాం కదా, అలా చెక్కీలు చేశారు. వేరుశెనగపప్పుతో చేస్తాం కదా బెల్లం వేసి అలాగా. అవి ఇంకేమో బోండాలు వేస్తున్నారు, అనపగింజల బోండాలు. అలాగే ఇవి దోశలు. బట్ దోశలు అయితే నార్మల్గా కాదు, ఇంక చెప్పలేను నేను, ఎంత బాగున్నాయంటే కాలుతున్నాయి అక్కడ దోశలు. అవరేబెళ్ళే వేసిన దోశలు పెనం మీద. ఒక్కొక్క ట్రిప్కి 15 దోశలు వేస్తున్నారు అతను ఆ పెనం మీద. అలాంటి పెనాలు 3 ఉన్నాయి అంటే లెక్క పెట్టుకోండి, 45. ఒక ట్రిప్కి 45 తీస్తున్నారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది, వాళ్ళందరికీ సప్లై చేయాలి కాబట్టి మరి ఈ స్పీడ్లో వెయ్యాలి. భలే కాల్చున్నారు. ఒకసారి చూద్దాం రండి ఎలా కాల్చున్నారు. చూసారు కదా, చీపురు పెట్టి శుభ్రం క్లీన్ చేసేస్తున్నారు వాటర్ పోసి. మళ్ళీ ఎక్కడా కూడా క్లీనింగ్లో కూడా ఎక్కడా తగ్గట్లేదు అసలు. చూసారు కదా, అలా చిన్న బౌల్తో తీసుకొని అలా వేసేయడమే అంతే. దాన్ని మళ్ళీ మనం అయితే గరిటతో ఇలా అంటాం కదా, అవన్నీ ఏముండవు. అలాగే చక్కగా అనపగింజలు ఉడకబెట్టిన అనపగింజలతో అలా ఒక మిక్సర్ రెడీ చేసి పెట్టుకున్నారు. దాన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కలిపి, అందులో ఉల్లిపాయలు అన్నీ కలిపి దాని మీద వేసి, మనకి ఉల్లి దోశ ఉంటుంది కదా అలాగనమాట, వేసేసి దాని మీద శుభ్రం పాలు చదివేసి ఇలా చేత్తోని నెరిపేస్తున్నారు అనమాట. కానీ పెనం మాత్రం భలే వేడెక్కుందేమో, భలే రోస్ట్ అవుతున్నాయి, చక్కగా భలే బాగున్నాయి అసలు దోశలు మాత్రం. మా వారు ఒకటి నేను ఒకటి తీసుకున్నాము. ఇది దోశ వచ్చేసి ఒకటి 90 రూపీస్, 90 రూపాయలు. దీంతో మళ్ళీ మనకి సాంబార్ ఇస్తారు. ఇదే సేమ్ అవరేబెళ్ళే దాంతో చేస్తారు సాంబార్ కూడా. అద్భుతంగా ఉంటుందండి, మరి మామూలుగా ఉండదు. కర్ణాటకలో డిషెస్ స్టైలే డిఫరెంట్, చాలా బాగుంటాయి. ఎవరు చూసినా ఎవరు చేతుల్లో చూసినా ప్లేట్లే. ఇక చూసారా, మా అమ్మగారు అంత ఏజ్, మా అమ్మగారు కూడా వచ్చి తింటున్నారు. మా వారైతే లైన్లో నిల్చున్నారు, బొబ్బట్లు తేడానికి నిల్చున్నారు. చాలా క్యూ ఉంది, కానీ మనం తినాలనుకున్నప్పుడు మరి క్యూలో నిల్చొని తీసుకోవాల్సింది, ఏం చేయడం అవ్వదు. చూసారు కదా, ఎటు చూసినా సరే పిల్లలు, పెద్దలు, ఇంకా యంగ్స్టర్స్, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు అందరూ అన్నమాట. అందరూ వచ్చేసారు. ఈవినింగ్ కదా, ఈవినింగ్ మనకి అంటే అందరూ ఇంటికి వచ్చే టైం కాబట్టి ఈ టైమింగ్స్ అయితే చక్కగా బాగుంటాయి. ఎవరైనా రావడానికి ఇక్కడ తినడానికి వాటికి మంచి టైమింగ్ ఇది. మేము కూడా ఈవినింగే వెళ్ళాము. చూసారు కదా, చక్క కళకళలాడుతూ భలే ఉంది అసలు. కలర్ఫుల్గా ఉంది. లోపల గ్రీన్ కలర్ కార్పెట్ అంతా వేస్తారు. కింద ಕಡ್ಲೆಕಾಯಿ 100 ರೂಪಾಯಿ 3 ಕಡ್ಲೆಕಾಯಿ 100 ರೂಪಾಯಿ 3 కడ్లేకాయ 100 రూపాయి 3 కడ్లేకాయ అంటే మన తెలుగులో వేరుశనగకాయలు, కన్నడలో కడ్లేకాయ అంటారు. 3 సేర్లు 100 రూపాయలు అంట. చీపే కదా, బాగున్నాయి. మేము కూడా తీసుకున్నాము. ఇక్కడ బయట శనక్కాయలు అమ్ముతున్నారు అనమాట. ఇలాగ చక్కగా బళ్ళు పెట్టి వేపినవి, ఉడకబెట్టినవి, అలాగే పచ్చివి అన్నీ అమ్ముతున్నారు, 3 రకాలు కూడా. ఇంకొక 5 రోజుల్లో ఈ మేళ ముగిసిపోతుంది. January 5th లాస్ట్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి వెళ్ళండి. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా దోశ మిస్ అవ్వకండి. అలాగే తవా పులావ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఇదిగో మేము తీసుకున్న దోశ చూపించడం మర్చిపోయాను కదా, లాస్ట్లో గుర్తొచ్చింది, అందుకే క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను. సో చాలా బాగుంది. ఇక చూడ 2 కప్పులతోటి నేను సాంబార్ తీసుకున్నాను. అవరేబెళ్ళే అని చెప్పాను కదా, అనపగింజల సాంబారు, దోశ, 2 కాంబినేషన్ అద్దరిపోయిందండి. మిస్ చేసుకోవద్దు, డోంట్ మిస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.